ఓకే. ఇక ప్రభాత వెలుగులో కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. అమన్ కాష్యా పట్టు, బరిలో దిగిన తొలి ఒలింపిక్స్లో ఇండియాలో యంగ్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ సంచలనం సృష్టించారు. ఫేవరెట్లు అందరూ ఏదో ఒక కారణంతో పథకానికి దూరం అయితే చోట కాష్నాతో మెరిచాడు. మెన్స్ 57 కేజీల ప్రిస్టైన్ బ్రాండ్ మెడల్ ప్లే ఆఫ్లో వృధారికో రెజ్లర్ డారియన్ క్రూజ్పై 13-5 నెగ్గి మెడల్ సొంతం చేసుకున్నారు. దీంతో 2008 బీజింగ్ గేమ్స్ నుంచి బరిలో దిగిన ప్రతి ఒలింపిక్స్ ఇండియన్ రెజ్లర్లు పథకం సాధించిన ఘనత కొనసాగించారు. ఈ తాజా మెడల్ ప్యారిస్ గేమ్స్లో ఇండియాకు పథకం సంఖ్య 6కు పెరిగినట్టు ఇక హెడ్లైన్ చూస్తున్నాం మనం. ఇక తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెజాన్ రీసెర్చ్ సెంటర్లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు. మన రాష్ట్రానికి నుంచి ఇదే ట్యాగ్ లైన్. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కాలిఫోర్నియాలోని ఏఐ యూనికాన్ కంపెనీ ప్రముఖులతో సమావేశం. హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్ డెవలప్మెంట్లో పాలు పంచుకోవాలని పిలుపు. ఐటీ సర్వే అలయన్స్ వార్షికోత్సవంలో రేవంత్కు ఆహ్వానం. ఇదొక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు గొంతుగా ఐటీ సర్వ్ అలయన్స్. అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు గొంతుగా ఐటీ సర్వ్ అలయన్స్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏడాది చివరిలో వెగాస్ ఐటీ సర్వే అలయన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్ష తరహా పలువురు పేరు పొందిన లీడర్ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. బిల్ క్లైంట్, జార్జ్ డబ్ల్యూ బుష్, హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్స్ లాంటి ప్రపంచ దిగ్గజ హాజరవుతారు. ఈ ఉత్సవాలకు రావాలని అలయన్స్ ప్రతినిధులకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అనేది ఆహ్వానించడం జరిగింది. మీదొక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం. నాగార్జున సాగు వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్టర్ సంస్థ. 3.5 లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టనల్ గేట్ ఫిక్సింగ్ పనులు. రిజర్వేయర్ వైపు భారీగా మట్టి తొలగింపులు మొదలైన లీకేజీలు ఫలితంగా కుప్పకొల్లిన రిటర్నింగ్ వాల్. 2022లోనూ ఇలాగే రిటర్నింగ్ వాల్ పులి మునిగిన కన్నేపల్లి పంప్ హౌజ్. నాడు మోటార్లు తుక్కు రూపాయలు, వేల కోట్ల పైగా నష్టం. అప్పట్లో ఘటన కుప్పిపుచ్చేందుకు కంపెనీ విఫలయత్నం, వరుసగా ప్రమాదాలపై కారణమైన ఏజెన్సీ పనులు అప్పజెప్పిన గత సర్కార్ అన్నట్టు ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మనం. ఇక మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు. నిజామాబాద్లోని ఓ రెవెన్యూ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ దాడులు చేసింది. రూపాయలు 2.93 కోట్ల నగదు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ తల్లి భార్య పేరు మీద బ్యాంక్ ఖాతాలో మరో 1.10 కోట్లు 17 స్థిరాస్తులు డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో ఇండియాలో కూడా చాలామంది ఉన్నారు. నీట్ పరీక్ష వాయిదా వేయలేం కుదరని కొంతమంది కోసం 2 లక్షల మంది స్టూడెంట్లు కెరియర్ రిస్క్లో పెట్టలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. 2 రోజుల ముందే ఈ పరీక్ష వాయిదా వేయాలని ఎలా ఆదేశించగలమని ప్రశ్నించడం అనేది జరిగింది. నీట్ పరీక్షకు సంబంధించిన ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక హైదరాబాద్లో అమెజాన్ రీసెర్చ్ సెంటర్ ఏడాది చివరిలో ప్రారంభం. 3,000 మంది జాబ్స్. శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ ఎండిఓతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం. పెద్దపూరు గురుకులంలో మరో స్టూడెంట్ మృతి. జగిత్యాల జిల్లా పెద్దపూరు గురుకులంలో స్టూడెంట్ అనుమానాస్పదంగా చనిపోగా మరో 2 తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరారు. 12 రోజుల కిందట ఇలాగే మరొక స్టూడెంట్ చనిపోగా మరో 2 దవాఖానా పాలయ్యారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. హాస్టల్లో వర్షాకాలంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఎందుకంటే దోమలు కానీ నీటి ఇవన్నీ పరిశుభ్రత ఉంచాల్సి ఉంటుంది. మేము కూడా హాస్టల్లో చదువుకున్నాం అప్పుడు. సో తగిన చర్యలు అనేది ఉండవు, కనీస శుభ్రత అనేది ఉండదు హాస్టల్లో. సో దీనికి గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ అనేది ఏవైతే వార్డెన్ ఉంటారో హాస్టల్లో వాళ్ళు స్ట్రిక్ట్ అనేది వహించాల్సి ఉంది. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం.
ఇక సుంకిశాల ఘటనకు కారణం అగమానం పనులే, రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతోనే గోడ కూలింది కేటీఆర్, ప్రమాదాన్ని ఎందుకు దాచారు, సీఎం ఎందుకు రివ్యూ చేయలేదు, సిట్టింగ్ జడ్జిలో విచారణ జరిపించాలి, మేడిగడ్డ కుంగితే మేము వెంటనే బయట పెట్టినాం, సుంకిశాల ప్రాజెక్టు పరిశీలనకు ఏం జరిగిందో ప్రజలకు చెప్తామని ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడ 7,000 స్టాఫ్ నర్సులు జాబ్స్ ఇచ్చాం, త్వరలో అన్ని సర్కారు దవాఖానాల్లో పోస్టులు భర్తీ చేస్తాం. వివేక వెంకటస్వామి జైపూర్ మండలంలోని PHCని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే బైక్పై తిరుగుతూ ప్రజల సమస్యలు ఆరా అన్నట్టు ఒక హెడ్లైన్స్ని చూస్తున్నాం. ఇక మీరు తప్పులు చేసే మాపై నిందాలా, సుంకిశాల ఘటన కేటీఆర్ సమర్పణ చెప్పాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్. డెడ్ స్టోరేజీ వద్ద ప్రాజెక్టును చేపట్టిన మీరు కాదా, నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తే ఎందుకు కూలేదు, రీడిజైన్ల పేరుతో ప్రభుత్వ ఖజానాలు దోచుకున్నారు, బీఆర్ఎస్ అవినీతి బయటపెట్టే మేం సుంకిశాల ఎందుకు దాస్తాం, కృష్ణాపై గత సర్కారుకు కట్టిన ప్రాజెక్టులన్నిటికీ ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటన. 15 ఆగస్టు వైరా వేదికగా 2 లక్షలు రుణమాఫీపై అమలు చేస్తామని వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక వక్స్ బిల్లులపై 31 మందితో బీజేపీ కమిటీలో 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు కూడా తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఓవైసీకి చోటు కల్పించడం జరిగింది. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సిసోడియాకు బెయిల్, నిరవధికంగా జైల్లో ఉంచాలేమన్న సుప్రీంకోర్టు, న్యాయాన్ని అపహాస్యం చేయలేమని కామెంట్, బెయిల్ ఇవ్వకపోవడం అంటే హక్కులకు కాలరాయడమే, అక్టోబర్ నుంచి కేసులో పురోగతి లేదు, ఎంక్వైరీ లేట్ అవుతుందనే బెయిల్ ఇచ్చినామన్న బెంచ్. 17 నెలలు జైల్లో ఉన్నాడు. కాలేజీలో బుర్ఖా ధరించవద్దు, నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ స్టూడెంట్లకు ఉంది, సుప్రీంకోర్టు ఏ డ్రెస్ వేసుకోవాలో మీరే డిసైడ్ చేస్తారా, పేర్లు రిలీజియన్ను బయట పెట్టలేట్లేదా, బొట్టు బిందిని ఎందుకు నిషేధించడం లేదు, ముంబైలో ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ప్రశ్నించిన బెంచ్, హిజాబ్ బుర్ఖా క్యాంప్ను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్పై స్టే విధించడం అనేది జరిగింది. మాకు హక్కుం వాటా ఇవ్వాల్సిందే, గోదావరి కావేరీ అనుసంధానంపై తెలిసి చెప్పిన రాష్ట్ర సర్కార్, 148 టీఎంసీలలో 78 టీఎంసీలు ఇవ్వాలి, NWDA ముందు వాదన, నల్గొండ పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని కరువు పడిన ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి, గొట్టి ముక్కలకు ఎగువను 2 రిజర్వేన్లు నిర్మించండి, సీతమ్మసాగర్ సమ్మక్క సాగర్ దేవాదులలో 188 టీఎంసీలు హక్కును కాపాడాలి, అంతరాష్ట్ర నగదు అనుసంధాన్ని పట్టించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసినట్టు ఇక ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగు సంబంధించిన హెడ్లైన్స్. ఇక నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అని చూద్దాం. అవినీతి కొండ, సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా 3 కోట్ల నగదు లభ్యం, బ్యాంకులో మరో ₹1 కోటి 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్, ఏసీపీ డీజీ సిఏ ఆనంద్ ఆదేశాలతో నరేందర్ రెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు, అతని బంధువులు ఇంట్లో కూడా నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు, తనిఖీలలో కార్పొరేషన్ ఉద్యోగాలు అలజడి, పట్టుబడిన నగలతో మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నాగేందర్ ఈయన ఫోటో ఇచ్చాడు, మంచి ఫోటో ఇచ్చాడు. అయ్యో పాపం పసికందు, 2 రోజులు వయసున్న మృతి శిశువును తీసుకొచ్చిన కుక్క వరంగల్ ఎంజీఎంలో తీవ్ర కలకలం, ఆ బిడ్డ తమ ఆస్పృతి చెందింది కాదన్న సూపరింటెండెంట్, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దీనిపైన పోలీసు వాళ్ళ నుండి దర్యాప్తు చేస్తున్నారంట. చిన్న పసికందును కుక్క ఇడ్చుకెళ్ళినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అయితే చూస్తున్నాం. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్స్, రాష్ట్రానికి ట్యాగ్లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్, హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టు పర్యాద 10 మంది రండి, అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం, అమెరికాలోని A20 సదస్సు ముఖ్యమంత్రి పిలుపు, మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా, అడోబ్ CEO సంతను నారాయణతో సమావేశం, హైదరాబాద్ అమెజాన్ సర్వీస్ రీసెర్చ్ సెంటర్ 3000 మందికి కొలువులు, గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న అరబ్ ఈక్విటీ పార్ట్నర్స్, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు
ఇది కాలిఫోర్నియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కాన్ఫరెన్స్లో కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఎస్టీ రిజర్వేషన్ క్రిమి లేయర్కు నో, కేంద్ర కేబినెట్ నిర్ణయం, సుప్రీంకోర్టు సూచన, విస్తృత స్థాయి చర్చిద్దాం, అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమి లేయర్ నిబంధన లేదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రాజ్యాంగ ప్రకారమే, అశ్విని వైష్ణవ్ ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లకు 8 కొత్త రైలు ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక్కడ ఏపీ, తెలంగాణ, ఒడిశా ఈ 3 రాష్ట్రాలు కలిపి 173.63 కిలోమీటర్ విస్తరణకు ఈ 3 రాష్ట్రాలలో ఆమోదం తెలిపినట్టు, మిగతా 8 కూడా అన్ని రాష్ట్రాల్లో కొన్ని ఈ ఆమోదం తెలిపినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. త్వరలో తెలంగాణ సంస్కృతి విధానం, అంతరించిపోతున్న కళాకారులకు మళ్లీ జీవనం, పద్మగ్రహీత ఆర్థిక సాయం కళాకారులకు ప్రోత్సహించాలి, పెన్షన్ల అందజేత జిల్లాలోని మినీ రవీంద్ర భారతులు వచ్చే నెల 9న ఉప ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం, మత్తు చెరనివ్వని బాలమిత్ర, బడి పిల్లలపై ఏ నిఘా నేత్ర, మాదక ద్రవ్యాలు అలవాటైతే పసిగట్టేలా యాప్ రూపకల్పన, 20 ఏళ్లలో పైలట్ ప్రాజెక్టు TGNAP, ఐటీ శాఖ కార్యాచరణ త్వరలో పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఏం ధరించాలో ఎలా చెప్తారు, హిజాబ్పై నిషేధమా, బొట్టు తిలకంగా కూడా వర్తిస్తుందా, పేరు ద్వారా మతం వెల్లడించడం లేదా, ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థులను సాధిక పూర్వపైపు ఎలా తీసుకెళ్తారు, హిజాబ్పై నిషేధం విధించిన ముంబై కాలేజీలను నిలదీసిన సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. ఇది కర్ణాటకలో కూడా అంతకుముందు ఒకసారి బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలానే కోర్టుకు వెళ్తే వాళ్ళకు కూడా ఆ కోర్టు అనేది కొట్టివేయడం అనేది జరిగింది. ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక క్రికెట్ సిరాజ్కు జూబ్లీహిల్స్లో 600 గజాల స్థలం కేటాయిస్తూ జియో జారీ చేసిన రెవెన్యూ అధికారులు. ఇక అకాడమిక్ డిఎంగా రాజీనామా, ఆ పోస్టులను తనకి వద్దంటూ సర్కారుకు శివరాం ప్రసాద్ లేఖ, కొత్త వైద్య కళాశాలకు అనుమతి తేవాల్సిందేనని ఉన్నతాధికారులకు ఒత్తిడి భరించలేక తప్పుకొనున్న శివరాం. ఇదొకటి హెడ్లైన్ చూస్తున్నాం. ఇక బంగ్లా ఆశ్చర్యపడితే భారత్కు ముప్పు, ఈశాన్య భారత బెంగాల్పై తీవ్ర ప్రభావం, తాత్కాలిక ప్రభుత్వ అధినేత యునెస్ హెచ్చరిక, మా శత్రువును ఆశ్రమిస్తే భారత్లో కలిసి పనిచేయాలి, BNP దాడుల నేపథ్యంలో భారత్ ప్రవేశించడానికి భారీ సంఖ్యలో బంగ్లాదేశీయులు యత్నం, అడ్డుకుంటున్న BSF, భారత బంగ్లా సరిహద్దుల పరిరక్షణకు కమిటీ అమిత్ షా, హిందువులు అండగా నిలవాలని BRS, మత దాడులకు తగు ఐరాస. ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాము. ఇక సిసోడియాకు బెయిల్, 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఊరట, బెయిల్ అనంతరం ఆప్ కార్యకర్తలు మనీష్ సిసోడియా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సిసోడియా, విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతాం, ఆయన ప్రాథమిక హక్కులు భంగం కలిగించడమే, బెయిల్ నిబంధన జైలు మినహాయింపు, సుప్రీంకోర్టు ఢిల్లీ మద్యం కేసులో విచారణ తీవ్ర జాప్యమే, బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం, త్వరలో కేజ్రీవాల్ కవిత కూడా బెయిల్ అన్నట్టు ఒక హెడ్లైన్ చూసాం. కవిత 11 కిలోల బరువు తగ్గింది, బీపీ పెరగడంతో మాత్రాలు వేసుకుంటుంది, త్వరలో బెయిల్ వస్తుందని ఆశిస్తున్న కేటీఆర్. ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక శ్రీశైలానికి మరింత వరద, 3.92 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో, 4.13 లక్షల క్యూసెక్కులు అవుట్ఫ్లో, సాగర్ గేట్లని రెండో రోజు ఓపెన్, 3.06 లక్షల క్యూసెక్కులు దిగువకు ఆల్మట్టి నారాయణపూర్కు తగ్గిన వరద, కాలం చెల్లని సలైన్తో రోగికి చికిత్స, నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన, 5 నెలల క్రితమే గడుపు ముగిసిన సలైన్ ఓ యువకుడికి ఎక్కించిన సిబ్బంది, రోగి సోదరుడు గమనించకపోవడంతో తొప్పిన మప్పు, స్వల్పంగా అస్వస్థకు గురైన యువకుడు, ఇదే ఆసుపత్రిలో మరిన్ని కాలం చెల్లని ఇంజెక్షన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇస్తున్నాం. ఇక ప్రతిపాదన బిల్లుపై ఇరాక్ రాజధాని బాగ్దాన్లో మహిళలు నిరసన, బాలికల వివాహ వయసు 9 ఏళ్లే, ఇరాక్ పార్లమెంట్లో అనారోగ్యక బిల్లు అన్నట్టు మనము ఏదైతే చైల్డ్ మ్యారేజ్ను మనం నిషేధిస్తుంటే మనం దానిపై అవగాహన కనిపిస్తుంటే వీళ్ళేమో 9 ఏళ్ళకే వయసు 9 ఏళ్ల వయసుకి బాలికల వివాహం అన్నట్టు ఒక బిల్ అనేది ప్రవేశపెట్టారంట. బ్యాంక్ ఖాతాలకు 4 నామినులు, ఖాతాదారులకు మరింత వెలుసుబాటు, బ్యాంకింగ్ నిబంధనల సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాం ప్రభుత్వం, ప్రస్తుతం ఒక నామినీ మాత్రమే ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ హెడ్లైన్స్. ఒక కుస్తీలో కోసమేర్పు, అమన్ కాష పథకం. ఇక తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, రాష్ట్రానికి ఇలా
వ్యవహరిద్దాం అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక్కడ. ఇక రాష్ట్రాన్ని ఇలా వ్యవహరిద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. హైదరాబాద్లోని అంజాన్స్ పరిశోధనా కేంద్రం, అడోబ్ CEO శాంతన్ నారాయణతో సీఎం భేటీ. ఎన్నో ఏళ్ళు కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ నిర్మించుకున్న ఇప్పుడు 4వ ప్రపంచ స్థాయి నగరం ఫ్యూచర్ని నీటిని తయారు చేసుకుంటాం. హైదరాబాద్ మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి అది తప్పకుండా మీ భవిష్యత్తును ఉపయోగపడుతున్నట్టు ఇక్కడ ప్రవాసులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇస్తున్నాం. ఇక శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెజాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో కంపెనీ MD డాక్టర్ డేవిడ్ రస్ ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నట్టు ఇక్కడ ఫోటో ఇవ్వడం జరిగింది. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాము. థ్యాంక్ యూ.